నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ. ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు ఆ! దిగ్విజయంగా నడిపారండి. నడిపాను. అంటే 2,00,00,000,00,000ని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. హ్మ్. 151 మంది ఎమ్మెల్యేలు తనకిచ్చారు. హ్మ్. మళ్ళీ వై నాట్ 175 అంటున్నారండి. హ్మ్. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. అదేలెండి. మరి ఏమిటి? ఆయన ఏంటంటే బస్ యాత్ర చేస్తున్నారు. ఆ! నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. హ్మ్. చాలా అంటే కార్యక్రమాలు చేశాను, హ్మ్. సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. హ్మ్. 3 రాజధానులు పెట్టాను ఇలా హ్మ్. చెప్తున్నారు. హ్మ్. మళ్ళీ ఆయనకి అవకాశం ఉందా లేదా అండి? అది. ఓకే. చూడమంటారా? గవ్వలేసి చెప్పండి సార్. చెప్తాను. ఓం నమ శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ గురు జగద్గురు భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవల శాస్త్రం. అయ్యా, జగన్ గారికి ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడిందండి. ఓం నమ శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః. అయ్యా, ఇప్పుడు 1, 2, 3, 4, 5 పడ్డాయి. 5, 4, 9. 9. ఓం నమ శివాయ, దుర్గాయ నమః, మహాకాళియాయ నమః. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా, అంతే కదా? అయితే 5, 4, 6 అంటే అయితే 15 అయింది మొత్తం. అంతే కదా? ఈ గవ్వల శాస్త్రం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఆయన? ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ, అప్పుడు తెలంగాణ కానీ, అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. అవును, రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అలాంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు, ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఈఎం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల మంజర్ సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి, గురుగారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రాండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు, రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. కింది దిగాడు. దిగిన తర్వాత, ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు, ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు. 2019లో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఈఎం మంజర సత్తుపల్లి దగ్గర, ఈఎం మంజర సత్తుపల్లి, ఆ ఈఎం మంజర్లోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి. జగన్ గారికి చెప్పేశాం మీరేంటి సీఎం అన్న. అయితే నవ్వాడు ఆయన. లేదండి ఎవరి నోట్లో ఏముండదో తెలీదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను అని నా కార్డు ఇచ్చా, నా విజిటింగ్ కార్డు ఇచ్చా. మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్న తర్వాత ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా, లండన్ రాణి, వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. అట్లా ఆమెని కలిశాను, అప్పుడు ఇక ఎలక్షన్ వచ్చినాయి, గెలిచాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు,
మనం ఆయన కాడికి పోయింది లేదు, టైం దొరకకుండా ఆయన ఇప్పుడు అంటే అక్కడ ఇక సీఎం అయినది పని ఒత్తిడి ఎక్కువ, ఆ ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం important. దొరకదు. ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, టైం దొరకదు, మా జగన్ గారు మర్చిపోయాడేమో అనుకున్నా. మరి చూసా సరే, మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. ఓ శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా? అవును, కలిపాడుగా శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని. అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఒక రోజైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, లేకపోతే ఆయనే గురువుగారు రమ్మంటాడా, ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవడం. అయితే ఇప్పుడు 15 వచ్చింది స్వామి. ఇప్పుడు 15 వచ్చింది. ఆయన విషయంలో 15 వస్తే ఇప్పుడు కొంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. డిస్టర్బ్ చేసేది ఏం కాదు, మానవుడు తలుచుకుంటేదే ఉందండి, దేవుడు తలుచుకోవాలి. అలాగనే దేవుడు తలుచుకుంటాడు, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఈరోజు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఇలా ఉంది, బాగుంది ఆయన టైం. మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, ఆయన నిలబడే టైంలో ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన అనుకున్న కోరికలు కూడా, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉందని ఖగోళ శాస్త్రం చెప్తుంది. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఈయన ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్, చాలా కంట్రీస్ తిరిగారు. ఈయన చెప్పిన విశేషాలన్నీ కూడా కరెక్ట్గా తెలంగాణ విషయంలో జరిగినాయి, ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.